ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రావ్య 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 అమ్మ శ్రావ్య, తలుపు తీయవే. శ్రావ్య, శ్రావ్య అమ్మ శ్రావ్య శ్రావ్య తలుపు తీ. శ్రావ్య తలుపు తీ. శ్రావ్య శ్రావ్య తలుపు తీయవే. తలుపు తీ. శ్రావ్య శ్రావ్య ఏమండి, శ్రావ్య తలుపు తీయడం లేదండి. నాకెందుకో భయంగా ఉంది. తలుపు తీయవే. శ్రావ్య, అమ్మ శ్రావ్య, శ్రావ్య తలుపు తీ. శ్రావ్య, శ్రావ్య శ్రావ్య శ్రావ్య, శ్రావ్య శ్రావ్య తలుపు తీయమ్మా. శ్రావ్య శ్రావ్య, శ్రావ్య శ్రావ్య తలుపుతారు. శ్రావ్య ఏంటే నువ్వు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది నాకు. ఒక నిమిషం ముందు వరకు నందు నన్ను పెళ్లి చేసుకుంటాడని ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. పందిట్లో పెళ్లి ఆగిపోయి ఇష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకోలేకపోయాక ఇంకే జీవితం ఎందుకు? ఈ ప్రాణం ఎందుకు చెప్పండి. ఏం తల్లి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీ కడుపులో అమృతం పోసినట్టుందా? ఏ ముహూర్తంలో అడుగు పెట్టావో ఏమో కానీ కలకల్లాడుతున్న రెండు కుటుంబాలలో చిచ్చు పెట్టావు. నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంతమందిని బాధ పెట్టి ఏం సాధించాలని వచ్చావు? ఇంత జరిగినా, ఇంత జరుగుతున్నా మిడిగుడ్లేసుకొని నిలబడి చూస్తూ ఉన్నావంటే నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అక్క, రే, ఎవర్రా నీకక్క? సొంత చెల్లి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నా కూడా చెల్లించనే నువ్వు నాకు తోడబుట్టావంటే నమ్మలేకపోతున్నావు. అంతగా ఏం మాయ చేసిందిరా ఇది? దీనికోసం ఇంతమందిని ఏడిపిస్తున్నావు. చూడురా, చూడు అదెలా ఏడుస్తుందో చూడు.
ఏమైందా నీకు? మేమందరం ఉన్నాం కదా శ్రావ్య. అహల్య గారు, మీకు చెప్పాను కదండి, కొన్నాళ్ళు ఈ అవమానాలు బాధలు తప్పవని. జరిగిన తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నిజం తెలిసిన రోజు వాళ్లే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళేదో అన్నారని నేను బాధపడట్లేదండి. ఈ పరిస్థితుల్లో వాళ్ళ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను, అలాగే ప్రవర్తిస్తాను. ఎందుకంటే వాళ్ళ మాటల్లో నిజం ఉంది, వాళ్ళ బాధలో న్యాయం ఉంది. నా బాధంతా నా వల్ల ఇద్దరి జీవితాలు ఆగిపోయాయి, ఒక కుటుంబం చిన్న భిన్నం అయ్యిందని. మీరు అలా అనుకోకండి. ఇందులో మీ తప్పేమీ లేదండి. జరిగిన దానికి పూర్తి బాధ్యత నాది. అందుకే చెప్తున్నానండి, జరిగిన దానికే కాదండి, జరగాల్సిన దానికి కూడా బాధ్యత తీసుకోవాలి. కష్టాలతో అలవాటు పడి కన్నీళ్లతో కలిసి బతికిన దాన్ని. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు. మీరు ఓదార్చాల్సింది, సమాధానం చెప్పాల్సింది, నిలబెట్టాల్సింది శ్రావ్య, అదితిల జీవితాల్ని. మనం బావుంటేనే కాదు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీరు చేసిన త్యాగానికి, నేను అనుభవిస్తున్న ఈ ఆవేదనకి ఓ అర్థం ఉంటుందండి. అదితి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కాదనను. ఎలాంటి నిర్ణయం అయినా అంటే? ఎలాంటిదైనా సరే, కానీ తను బావుండాలి, అలాగే శ్రావ్య కూడా. ముందు వాళ్ళ జీవితాలు నిలబెట్టాలి, వాళ్ళ బాధని తీసేయాలి, వాళ్ళలో సంతోషాన్ని నింపాలి. అప్పుడే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.